నమస్తే అండ్ వెల్కమ్ టు హిట్ టీవీ. నార్త్ నియోజకవర్గంలో కేకే రాజు విజయం తథ్యమని రాజ్యసభ సభ్యులు గొల్ల బాబురావు ధీమా వ్యక్తం చేశారు. మరి ఈ నియోజకవర్గంలో ఎవరిని అడిగినా ఫ్యాన్ గుర్తుకే ఓటు అంటున్నారని రాజ్యసభ సభ్యులు గొల్ల బాబురావు తెలిపారు. విశాఖ నార్త్ లో కేకే రాజుని గెలిపించాలని అన్ని కులాల వాళ్లు ఇప్పటికే డిసైడ్ అయ్యారని గొల్ల బాబురావు తెలిపారు. వైసీపీ అభ్యర్థి కేకే రాజు ఎమ్మెల్యే కాకపోయినా వేల కోట్లతో నార్త్ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయించారని తెలిపారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి దళితుల్ని రాజ్యసభకు పంపారని ఇప్పటి వరకు ఎవరికీ ఈ అవకాశం రాలేదని బాబురావు గుర్తు చేశారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ పైన విమర్శలు గుప్పించారు. టీడీపీ, జనసేన, బీజేపీ 3 పార్టీల ఓటింగ్ పర్సంటేజ్ ఎంతని, 3 పార్టీల కంటే తమ పార్టీ ఓటింగ్ ఎక్కువని స్పష్టం చేశారు. బాబురావు ఏర్పాటు చేసిన సమావేశంలో నార్త్ ఎమ్మెల్యే అభ్యర్థి కేకే రాజుతో పాటు డిప్యూటీ మేయర్లు కట్టమూరు సతీష్, బాణాల శ్రీను తదితరులు పాల్గొన్నారు. విశాఖ జిల్లా నార్త్ కాన్స్టిట్యున్సీ గౌరవనీయులు వైఎస్ఆర్ పార్టీ అభ్యర్థి అయినటువంటి కేకే రాజు గారితో ఇంకా గౌరవ పెద్దలు డిప్యూటీ మేయర్ గారు, గౌరవ పెద్దలు అనేక మంది కార్పొరేటర్సు, ఇంకా చాలామంది మరి పాత్రికేయ మిత్రులకు అందరికీ నమస్కారాలు. ఒక 2 గంటల పాటు నేను మన వైఎస్ఆర్ పార్టీ అభ్యర్థి అయినటువంటి రాజు గారితో 3-4 కాలనీలు తిరిగి వస్తున్నాను. ఎక్కడ చూసినా, ఏ అమ్మని అడిగినా, ఏ అక్కని అడిగినా, ఏ అన్నని అడిగినా ఫ్యాను 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 అంటున్నారు. ఫ్యాను ఫ్యాను ఫ్యాన్ అంటున్నారు. దానికి ఉదాహరణ నేను మీ అందరికీ కూడా చెప్తున్నాను. ఈరోజు నార్త్ కాన్స్టిట్యున్సీలో మా పేద ప్రజల సంఖ్య అత్యధికం. పేద ప్రజలు బీసీలు అవ్వచ్చు, ఎస్సీలు అవ్వచ్చు, అలాగే ముస్లిమ్స్ కావచ్చు, కాపులు కావచ్చు, వెలమలు కావచ్చు, అలాగే రెడ్డిలు కావచ్చు, ఇంకా అనేక మంది సామాజిక వర్గాలందరూ కూడా ఆల్రెడీ డిసైడ్ అయిపోయారు. వైఎస్ఆర్ పార్టీని నార్త్ కాన్స్టిట్యున్సీలో గెలిపించి రాజుగారిని ఎమ్మెల్యేగా, గౌరవ మన ముఖ్యమంత్రి గారిని, మన యొక్క జగన్మోహన్ రెడ్డి గారిని తొందరలో ముఖ్యమంత్రిగా చేయటం, దాని వెనక ఒక బ్యాక్గ్రౌండ్ ఉంది. ఈ గొప్ప బ్యాక్గ్రౌండ్ ఏంటంటే, నార్త్ కాన్స్టిట్యున్సీలో ఎన్నడూ ఎరగని రీతిలో వేలాది కోట్ల రూపాయలు అభివృద్ధి కేకే రాజు గారు ఎమ్మెల్యే కాకపోయినా, ఎమ్మెల్యే అనేటువంటి వ్యక్తి పేరు చెప్పను కానీ వారు గాల్లోనే నడుస్తారు కానీ నేల మీద నడిచేటువంటి ఎమ్మెల్యే కాదు. గాల్లో ఎక్కడ ఎగిరిపోయారో ఎవరికి తెలీదు. నేను ఒకటే చెప్తున్నా మీ అందరికీ, వేలాది కోట్ల రూపాయలు పెట్టి నార్త్ కాన్స్టిట్యున్సీలో చేసినటువంటి అభివృద్ధి సంక్షేమం ఒక ఎత్తు అయితే, రెండో మోస్ట్ ఇంపార్టెంట్ మన నియోజకవర్గానికి ఎనార్బిట్ మాల్ అంటే వేల కోట్ల రూపాయలతో వచ్చేటువంటి ఈ యొక్క మాల్ వల్ల వేలాది మందికి ఉపాధితో పాటు ల్యాండ్ వాల్యూస్ కూడా చాలా గణనీయంగా పెరిగేటువంటి అవకాశం వస్తుంది. ఇప్పుడే రాజుగారు చెప్తున్నారు. ఎందుకంటే ఆ యొక్క ఎనార్బిట్ మాల్లో 2-3 కన్వెన్షన్స్, ఇంటర్నేషనల్ కన్వెన్షన్స్ కూడా అంటే మరి కన్స్ట్రక్షన్ చేసే అవకాశం కూడా ఉంది. అది కాకోకుండా మరి పోర్టు వారి ద్వారా మరి వందల కోట్ల రూపాయలు సిఎస్ఆర్ నిధులతో అనేక రోడ్లు, డ్రైన్స్ అనేక విధాలుగా బాగు చేసినటువంటి గొప్ప చక్కటి ప్రజల్లో ఉండేటువంటి నాయకుడు, పేద ప్రజల పక్షపాత అయినటువంటి కేకే రాజు గారు తప్పనిసరిగా 100కి 1000% నార్త్ కాన్స్టిట్యున్సీ వైఎస్ఆర్ పార్టీ కైవసం అవటం ఖాయం. అలాగే జగన్మోహన్ రెడ్డి గారు 100కి 1000% ముఖ్యమంత్రి అవటం కూడా ఖాయమని మీ ద్వారా విశాఖ ప్రజలకే కాదు రాష్ట్ర ప్రజలందరికీ కూడా నేను మనవి చేస్తూ, మరి ఈ విషయంలో ముఖ్యంగా మరి నాలాంటి ఒక దళితుడిని 3 సార్లు ఎమ్మెల్యేగా ఉన్నటువంటి వ్యక్తిని ఈ రోజున దళితుల్ని ఇంతవరకు ఎంపీ రాజ్యసభ పదవి ఎవ్వరికి కూడా ఏ పార్టీ కాదు, ఏ ప్రభుత్వం కాదు, ఈ 50-60 ఏళ్లలో ఎవరికి రానిటువంటి అవకాశం జగన్మోహన్ రెడ్డి గారు ప్రత్యేకంగా విశాఖపట్నానికి కానుగ్గా నన్ను రాజ్యసభకు పంపించినటువంటి విషయం మీ అందరికీ కూడా తెలుసు. రాష్ట్ర ప్రజలందరికీ కూడా, పేద ప్రజలకి
అలాగే దళితులకు ఇచ్చినటువంటి కానుకగా దీన్ని స్వీకరించాలని, అలాగే విశాఖపట్నానికి ఇది నిజమైనటువంటి కానుకని మీ అందరి ద్వారా ప్రజలందరికీ కూడా నేను మరీ మనవి చేసుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. మరిన్ని అప్డేట్స్ కోసం స్టే ట్యూన్ టు హిట్ టీవీ. సమస్య లేని ఇల్లు ఉండదు, పరిష్కారం లేని సమస్య ఉండదు. బంధాలు గొప్పవి, బాధలు చిన్నవి. మీ సమస్యని మేము పరిష్కరిస్తాం. రండి, మాట్లాడుకుందాం.